అనంతపురం జిల్లా గుమ్మకట్ట మండలం దొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారు. బుకే రామిరెడ్డిపల్లి కౌశల్య అనే టీచర్ సామెతలు సూక్తులతో పాఠాలు చెబుతోంది. స్టూడెంట్స్ కు ఆసక్తి కలిగించే విధంగా కృషి చేస్తోంది. అతి సులభమైన పద్ధతిలో ఆంగ్ల గణిత పాఠ్యాంశాలను వివరిస్తున్నారు. తన బోధనా విధానాలు పాఠ్యాంశాలు ఇతర ఉపాధ్యాయులు కూడా అనుసరిస్తే ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలుగుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు. కౌశల్యను విద్యాశాఖ మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. తన విద్యాసేవ బాగుందని మంత్రి అభినందించడం సంతోషంగా ఉందని టీచర్ చెప్పారు. మరింత బాధ్యతగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా కృషి చేస్తానని తెలిపారు. నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎంచుకోవడానికి కారణము, నేను మొదట అపాయింట్మెంట్ అయిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆ విద్యార్థుల సంఖ్యను పెంచాలి, పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచాలి అన్న కారణంతో మొదట నా యాక్టివిటీస్ అన్నీ కూడా తరగతి గదికే పరిమితమయ్యాయి. నా స్ట్రెంత్ పెరిగింది, నా పాఠశాల స్ట్రెంత్ పెరిగిన తర్వాత నా యాక్టివిటీస్ నా పాఠశాలకు మాత్రమే పరిమితం కావడం, నా స్కూల్ స్ట్రెంత్ పెరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ వేరే స్కూల్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ బడులపై ప్రజలకు ఉన్న అపనమ్మకం తొలగిపోయి విద్యా ప్రమాణాలు పాటిస్తారని నమ్మడం జరిగింది. అందుకోసమే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం జరిగింది. మా యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చూడడం, మమ్మల్ని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇలాగే ఈ మెసేజ్తో ఈయన మరింత బాధ్యత పెరిగింది. ఇంకా మరింత బాధ్యతగా మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వ బడులపై ఉన్న నమ్మకాన్ని మేము నిలబెడతామని ఆశిస్తున్నాం.